స్వాగతం. మనుషులకే కాదు పశువులకి కూడా ఆధార్ కార్డు వచ్చేస్తుంది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వచ్చే మార్చి నెలాఖరులోపు అన్ని పశువులకు ఆధార్ ఇవ్వడానికి కార్యాచరణ చేపడుతున్నారు. గోపాల మిత్రల ద్వారా పశు సంజీవని కార్యక్రమం వేగవంతం చేయడానికి ఈ చర్య చేపడుతున్నారు. మరి పశువులకు ఆధార్ కథేంటో మీరే చూడండి. ఆధార్ కార్డ్ ఇప్పటి వరకు మనుషులకే పరిమితం. కానీ ఇప్పుడు పశువులకు కూడా వర్తింపచేస్తుంది ప్రభుత్వం. తూర్పు గోదావరి జిల్లాలో ప్రతి పాడి పశువుకు ఆధార్ కార్డ్ మాదిరిగా యూనిక్ నెంబర్ కేటాయించి ట్యాగ్ చేస్తున్నారు. పశు గణాభివృద్ధి సంస్థ, పశు సంవర్ధక శాఖలు సంయుక్తంగా ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఫర్ యానిమల్ ప్రొడక్టివిటీ అండ్ హెల్త్ దీని కింద చేపట్టిన పశు సంజీవని కార్యక్రమాన్ని గోపాల మిత్రుల ద్వారా అమలు చేస్తున్నారు. పశువులకు యూనిక్ నెంబర్ కేటాయించడం వల్ల ఖచ్చితమైన పశు సంపద గణాంకాలు, వాటికి వైద్య చికిత్సలు, ఎలాంటి టీకాలు ఇవ్వాలో తెలిసే వీలుంటుంది. వచ్చే మార్చి నాటికి జిల్లాలోని పాలిచ్చే ఆవులు, గేదెలకు ఆధార్ కేటాయించే కార్యక్రమం పూర్తి చేయాలనే లక్ష్యంతో పశు గణాభివృద్ధి సంస్థ చురుకుగా అడుగులు వేస్తుంది. జనవరిలో 35%, ఫిబ్రవరిలో 35%, మార్చిలో 30% లక్ష్యం చేరుకునేలా లక్ష్యాలను నిర్దేశించారు. జిల్లాలో పాడి పశువులు 5,50,000 వరకు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పశువులకు యూనిక్ ఐడి నెంబర్, 12 అంకెల నెంబర్ ట్యాగ్ తప్పనిసరిగా ఉండాలి అంటున్నారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ మీద అందించే ఏవైనా సరే ట్యాగ్ ఉన్న పశువులకు అందిస్తామని, పశువులు స్థితిగతులు తెలియడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని చెబుతున్నారు అధికారులు. రాష్ట్రంలో ఉన్న పశువులన్నిటికీ గుర్తింపు సంఖ్య వేయమని ఆదేశించారు. 12 అంకెల సంఖ్యను ప్రతి పశువుకి వేస్తున్నామండి. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, పశువుకి ఏ విధమైన అంటే పుట్టినప్పటి నుండి దాని చివరి దశ వరకు దానికి ఏమేమి జరిగింది అన్నీ ట్రాక్ చేయడానికి ఉంటుంది. దాని లైఫ్లో మొత్తం వైద్యం కానీ ఏమేమి ఇచ్చాం, ప్రభుత్వం తరఫున ఏమి ఇచ్చారు అన్నీ తెలుస్తాయి. ఆ నెంబర్ ద్వారానే ప్రతివీ ఇస్తాం. ప్రభుత్వం వారు ఇచ్చేవి ఏవైనా సబ్సిడీలు కానీ ఏవైనా వస్తూ ఉంటాయి. పథకాలు నేరుగా రైతుకు అందించడం కోసమే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని వివరిస్తున్నారు అధికారులు. పశువులు మరణిస్తే 15,000 నుండి 30,000 రూపాయల వరకు ప్రభుత్వం పరిహారం అందిస్తుందన్నారు. ఈ ట్యాగ్ లేకపోతే ఎటువంటి సబ్సిడీలు రైతులు పొందలేరని, తప్పనిసరిగా యూనిక్ నెంబర్ వేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మనిషికి ఆధార్ కార్డు ఎటువంటి ఆధారమో ఈ ట్యాగ్ కూడా దూడక అటువంటి ఆధారం అని చెప్పేసి మా డాక్టర్ గారు చెప్పడం వల్ల మా ఆవుల్ని ఇక్కడ తోలుకుని వచ్చి ఈ ట్యాగ్ వేయించున్నాం. దీనికి ఏమైనా 5 వరకు జబ్బు చేసిన తర్వాత ఆ మందులు ఏం వాడేమో ఈ ట్యాగ్ వల్ల మళ్ళీ ఏం వాడాలో అన్నది మళ్ళీ మాకు గుర్తింపు ఉంటుందనే ఉద్దేశం చొప్పున ఈ ట్యాగ్ నేయించడానికి ఇక్కడ తీసుకుని వచ్చాము. ఈ దూడకి ఏమైనా అపాయం జరిగినట్లయితే దీనికి ఇన్సూరెన్స్ కూడా ఉంటుందా? గోపాల మిత్రుల పరిధిలో ఉన్న ఆవులు, గేదెలను గుర్తించి వీటికి యూనిక్ నెంబర్ ట్యాగ్ ను తగిలిస్తున్నారు. అలాగే పశువులు ఆరోగ్య వివరాలతో కూడిన డేటా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇందులో పశువులకు ఇచ్చే మేత వివరాలు, టీకాలు, పశువులను అమ్మిన, కొన్న వాటి వివరాలు నమోదు చేస్తున్నారు. పక్కా గణాంకాలు అందుబాటులోకి రావడం వలన పశు పథకాలు, బడ్జెట్ కేటాయింపులు చేయడానికి సులభమవుతుందనే ఆలోచనతో ప్రభుత్వం పశు సంజీవని అమలు చేస్తుంది. ప్రాణాంతక వ్యాధులను నివారించడం, పాల ఉత్పత్తి రెట్టింపు చేయడం, ఈ మార్కెటింగ్ ను ప్రోత్సహించే వీలుంటుందని చెబుతున్నారు.